దయగల దేవానికి వందనాలు 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 రాజా. గడిచిన పునరుత్థానపు ఆరాధన మొదలుకొని మీ యొక్క చక్కని అయ్యా చల్లని రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సచిర లెక్కలో ఉంచినందుకై నీకు స్తోత్రాలు. నీవు మాకు ఆధారమై ఉన్నావు, మా జీవమును కాపాడుచున్న దేవుడవై ఉన్నావు, నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతకు చేరి ఉన్నాం అయ్యా. మా స్తుతులు మీరు అంగీకరించండి. పరలోకపు అభిషేక తైలంను మా మీద మీరు కుమ్మరించండి. దైవమా నీకు స్తోత్రాలు. ఏ ఉద్దేశంతో మీ సన్నిధికి చేరుతున్నాము ఎరిగిన దేవుడు. రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలోని హృదయమును కుమ్మరించమని సెలవిస్తూ వచ్చాము. దయగల దేవా, మీ సన్నిధిలో మరొకసారి ఒక వేకోజామున మేము మొరపెడుచున్నాము అయ్యా. మా హృదయ వాంఛన ఎరిగిన దేవుడవు నీవు. ఏ ఉద్యోగం కొరకైతే మేము ప్రార్థన చేస్తున్నాము ఎరిగిన దేవుడవు నీవు. ఏ పరిశుద్ధాత్మ కార్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నామో ఎరిగిన దేవుడవు నీవు. దైవమా, మా సొంత లబ్ధి కొరకు మేము ప్రార్థించటం లేదు, కానీ మీ చిత్తము నెరవేరాలి భూమి మీద. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కనబడాలి భూమి మీద. మడుగుచున్న విజ్ఞాపనలు దైవమా మీ చిత్తానుసారమైన మేము నమ్ముతున్నాం. మీ చిత్తానుసారమైన ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. మీ కృపలో ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాలో దాగి ఉన్నటువంటి పెండింగ్గా ఉన్నటువంటి ఇంకేమైనా పొరపాట్లు, ఒప్పుకోకుండా దాచిపెట్టినటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయేమో, వదిలిపెట్టకుండా దాచిపెట్టినటువంటి రహస్య పాపాలు ఇంకేమైనా ఉన్నాయేమో, వాటిని తొలగించండి. అవి మా ప్రార్థనలకు ఆటంకంగా ఉండకూడదు. మీ చిత్తం నెరవేరకుండా ఆటంకాలుగా మాలో దాగి ఉన్నటువంటి పాపాలు ఉండకూడదు. మా ప్రార్థనని సన్నిధికి చేరకుండా ఆటంకాలుగా మాలో ఏ రకమైనటువంటి చీకటి మేఘములున్నా వాటిని తొలగించండి. అడ్డుగా తగిలేటటువంటి ఏ రకమైనటువంటి ఆటంకమైన యేసుక్రీస్తు నామములో వాటిని గద్దించండి. మీ పరలోకపు ప్రసన్నత, పరలోకపు అభిషేకము, పరలోక వరములు మా మీద కుమరించబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఒకసారి కడగండి. నడినెత్తి వరకు నాటి కాలు వరకు మా తలంపులు, ఆలోచనలు, మా ఊహలు, మా చూపులు, మా వినికిడి, మా యొక్క ప్రవర్తన అంతా ఎరిగిన దేవుడవు నీవు. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్లీజ్ క్లెన్స్ మీ లార్డ్. మమ్మల్ని నడినెత్తి కాలు వరకు మీరు కడగండి ప్రభువా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు 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 రాజా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. చీకటి అంధకార దయ్యపు దురాత్మల సమూహములను కాల్చివేయుటకు మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాము. ఈ భూమి మీద మీ ఆత్మ కార్యం జరిగించుటకు మీరు దిగిరమ్మని వేడుకొనుచున్నాము. మీ దాసునికి ఇచ్చిన దర్శన నెరవేర్పు కొరకై మీరు దిగిరమ్మని మేము వేడుకొనుచున్నాము. అది తప్పక జరుగును, అది జాగు చేయక వచ్చినన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఓ నీ యొక్క దర్శన కాలం నెరవేర్చే ఆత్మకార్యం మీరు జరిగించండి. మా కనుల ముందు మీ దర్శనం నెరవేరును గాక మేము ప్రార్థిస్తున్నాం దేవా. మీరు దిగిరండి దిగిరండి దిగిరండి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవానికి స్తోత్రం. స్తుతి 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 స్తుతి. యేసు నీకు వందనాలు 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 దేవా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నీ కృప ఉన్నతమైనది తండ్రి. నీకు స్తోత్రాలు.
నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు కనుక నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన ఆలకించే దేవుడు కనుక నీకు స్తోత్రం. స్తోత్రాలు తండ్రి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యవంతురాలకు వందనాలు వందనాలు. హల్లెలూయా. స్వరమండలమా సితారా మేల్కొనోడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనోడి మీరు కూడా. వేకువాని
స్వరమండలమా సితారా మేలుకొరుడి మనం వేకువనే లేచి దేవుని నామాన్ని స్తుతించడం దావీదు భక్తుడు గానం చేసినట్లుగా ప్రభువా వేకువనే మీ నామాన్ని గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై నీకు స్తోత్రం, ధన్యత కొరకై, బలము కొరకై, శక్తి కొరకై, నడిపింపు కొరకై ఓ దేవా నీకు స్తోత్రాలు, నీ అనాది ప్రణాళిక కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటారు. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశ్రయుడమైన తండ్రి, నూతన ఇజ్రాయేలుగా మార్చినటువంటి మమ్మల్ని బట్టి మా స్తుతులను బట్టి మీరు ఆశ్రయులవుతున్నందుకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సత్య ప్రత్యక్షతలు మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు, సత్య ప్రవక్తను మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు, సత్య బోధను మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవా నీకు వందనాలు వందనాలు. ఈ గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు ఇస్తున్న అనుదిన అభిషేకము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. హల్లెలూయా. మా ప్రార్థన విన్నపాలు మీరు ప్రతిదినం ఆలకిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బట్టి రాజులను మీరు గద్దించినారు, అధికారులను మీరు గద్దించినారు, అంధకార సంబంధమైన రాజాధిపతిని మీరు గద్దించినారు. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ప్రజల నెమ్మది కొరకై మీరు ఏమైనా చేయగలిగే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, అత్యున్నతుడా, అతి మనోహరుడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్తుతి 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 స్తుతి. ఓ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపదగిన నామము తండ్రి. ఓ నీ యొక్క నీతి గల న్యాయాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా, నీ న్యాయ క్రియలను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మూడు బారిన మా జీవితాలను బాగు చేసిన నీ ప్రణాళికను బట్టి నేను స్తుతిస్తున్నాం. మీ కలువరి త్యాగము కొరకై నేను స్తుతిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రం. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా, పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నీకే నా స్తోత్రార్పణలు.
జీవితాలను అయా మురికి జీవితాలను మీరు పరిమళింపజేస్తారు. ఏ గతి లేనటువంటి మా జీవితాలు పరిమళ వాసనగా మార్చిన ఓ మీ రక్తమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయమమ్మా నీకు వందనాలయ్యా. ఈరోజు మేము పాపులము కాదు, మీ రక్తమును బట్టి పరిశుద్ధంగా మార్చబడిన వాళ్ళం. ఓ ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియజేయనదేమనగా, కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు తెలియజేయనదేమనగా, శుభమని చెప్పి రాయినదేమనగా నువ్వు సెలవిస్తూ వచ్చా. ఒకప్పుడు ప్రజగాలినటువంటి మమ్మల్ని, ఒకప్పుడు నీకు దూరస్తులుగా ఉన్న మమ్మల్ని, చీకటిలో ఉన్న మమ్మల్ని పరిశుద్ధ జనముగా మీరు పిలిచినారు, పరిశుద్ధులుగా మీరు పిలిచినారు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిమళింపజేస్తున్నారు మా జీవితాలను, అందరూ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ రీతి అందరం కూడా ప్రభు నామమును గణపరుస్తూ మరొకసారి శ్రేష్టమైన ప్రార్థన నిమిషాలు మనం కలిగి ఉన్నాం. దేవుని సన్నిధిలో అనుదినం చేస్తూ ఉన్నాం. మరి నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. లోకస్తులు ఎందరో చీకట్లో ఉన్నవారు, మరి దేవుడు వారి కన్నులు వెలిగిస్తే తప్ప వారు ప్రభు చెంతకు రాలేరు కదా. దేవుడే వారికి మన నేత్రాలకు ఉన్నటువంటి గురుడితనం ఆ పొరల్ని రాలగొట్టి సత్య ప్రత్యక్షత అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి అనజనులందరిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడే కనికరించి మన దేశ ప్రజల యొక్క కన్నులు వెలిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారంగా ఉన్నది, కోత వారు కొద్దిమందే ఉన్నారు. కోత వారిని పంపుము దేవా అని మనం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దైవజనులను దేవుడు లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మరి రక్షణ సువార్త విని మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు ఎందరో మరి అసత్య బోధనలో కొనసాగుతున్న వారు ఉన్నారు. వాస్తవానికి సత్య ప్రత్యక్షత లేకుండా ఎవరిష్టానుసారమైన బోధలు వాళ్ళు చేస్తూ కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. వారి కన్నులు కూడా దేవుడు వెలిగించాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠించండి. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మీరు సత్యమును గ్రహించినందున అంటాడు. సో దేవుడే వారి కన్నులు వెలిగించి సత్యమును గ్రహించేటట్లు చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా అయ్యగారి కొరకు, అయ్యగారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దాసునికి ఇచ్చినటువంటి దర్శనం అదే త్వరలో నెరవేరబోచున్నది. భూప్రపంచమంతా కన్నులారా దాన్ని చూడబోచున్నారు. పరలోకం నుంచి దేవుడు దిగొచ్చి తన అద్భుత కార్యాలు జరిగించబోతున్నందుకై దేవుడిని స్తుతిస్తూ మరొకసారి మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి అందరూ ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు నీకు వందనాలు స్తోత్రం. గడిచిన పునరుద్ధార దినం నుంచి ప్రభు మమ్మల్ని మరొక దినంలో క్షేమంగా నడిపించాలి. నీకు వందనాలు.
అయా జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభుత్వం నాయన ఈ ఉదయకాల సమయం నందు ఈ నివాసనిధిలో ప్రభుత్వం నాయన మా పాప దోషాలు పుగుని మరక్షణ మీ శిల రక్తం చేత కడిగారు శుద్ధి చేశారు బాగుపరిచారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాల ప్రభావ కడిగబడిన హృదయాల చేత కొన్ని ప్రార్థనాంశాలు పట్టుకొని పాసనదికి వస్తున్న ఒక కృప చూపించండి దయపాలించమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు అయ్యా నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నాయన రక్షణ పొందిన వారి అనేక మంది ఉన్నారు వాళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభుత్వం నాయన ఈ జీవితంలో ఉన్నవారు ఈ దినాన అనేక మంది కూడా రక్షణ పొందులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు అనేక మంది కూడా ప్రభుత్వం నాయన నేను ఎరగగానే ఉన్నారు ప్రభావ నేను ఎరగని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయన్న అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు నేను ఎరగని ప్రాంతంలో ప్రభావం నాయన నీ నామంతో నింపబడటకు సహాయం దయచేయండి అనేక మంది రక్షణ పొందుటకు సహాయం దయచేయండి నీకు వందనాలు ఏ ఒక ఆత్మ నశించుకున్నట్టు ప్రభుత్వం అట్లా పరిశుద్ధాత్మదేవ ఇదిగో మీరే దిగి వచ్చి మీ కార్యాలు జరిగించండి నీకు వందనాలు ప్రతి ఒక్క హృదయాలను మీరు ప్రేరేపించండి మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు దుష్టుడి అధికారం నుంచి మీ అధికారం నడిపించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభుత్వం అయినా అలా స్వార్థ ప్రకటిస్తున్న వారు దీవించండి నీకు వందనాలు నీకు అభిషేకించండి వాడుకోమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ఇంకా అనేక మంది స్వార్థికులు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు బలపరచమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అయాతన్నైనా స్వార్థ విని అయాతన్నైనా రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభాతన్నైనా లేఖన సారాంశమైన బోధలో రాలేకపోతున్న వారు అనేక మంది ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారి గంధల కత్తి ఉన్న గంధ ప్రవర్తన తొలగించబడి కాక ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ఆ గంతలంతా విడిపోవడం కాక ప్రార్థిస్తున్నాం ఇప్పుడు సర్వసత్యమును ప్రవర్తన వాళ్ళు ప్రత్యక్షంగా చూచుదురు కాక ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు అసత్య బోధులన్నీ కాలిపోవను కాక అయ్యా తండ్రి నాయన పరిశుద్ధాత్మదేవ అసత్య బోధుల ప్రవర్తనైనా అయా నాయన ఈ లోకమంతా విస్తరిస్తూ ప్రవర్తన నాయన సత్యాన్ని ప్రవర్తన నాయన ముందుకు తీసుకువెళ్ళని కూడా చేస్తున్నాయి నాయన అది ఏ మాత్రం కూడా ప్రవర్తన నాయన ముందుకు ఇంకా వెళ్ళవు కనుక నీకు వందనాలు అవన్నీ ఆగిపోతున్నాయి కనుక నీకు వందనాలు సర్వసత్యమే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబోతుంది కనుక నీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్క పాస్టర్ని జ్ఞాపకం చేసుకునండి అవును తండ్రి వాళ్ళందరూ కూడా సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇదిగో సర్వసత్యాన్ని ప్రభాతాన్ని నాయన ప్రకటిస్తూ ప్రభాతాన్ని నాయన సర్వసత్యంలోనే ఉన్న ప్రతి ఒక్క పాస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా అభిషేకించండి ఇంకా వాడుకొని ఇంకా బలపరచండి అయ్యా మీరు రెండో అక్కడ కొరకైనా ప్రభాతాన్ని నాయన కార్యాలను మీ దాసుల ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభాతాన్ని ప్రతి ఒక్క విశ్వాసం కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు అలాగే ఒకరి మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సేవకుని మీరు బలపరచండి అభిషేకించండి వాళ్ళ సంఘాలను దీవించండి ఇంకా అభివృద్ధి పరచండి నీకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి అభిషేకించండి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావం ఆయన వాళ్ళ కుటుంబాలను దీవించండి వాళ్ళ కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులు కలగ లేకున్నట్లుగా అయా మీరే ప్రభావం సమృద్ధిని దయచేయండి నెమ్మది కలగ చేయమని ప్రార్థిస్తున్నాం సమాధానం కలగ చేయమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు నాయన ఇచ్చిన కుటుంబాలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు ప్రాముఖ్యంగా అయ్యగారి కొరకై ప్రార్థిస్తున్నాం అయ్యగారికి చక్కని ఆరోగ్యం కలగ చేయండి నీకు వందనాలు ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా మీ దాసుని మీరు బలపరచండి ఇంకా అభిషేకించండి మీ దాసుని ద్వారా మీరు ప్రభాతాన్ని దర్శనం ఇచ్చి అయ్యా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు నీకు వందనాలు ప్రభాతాన్ని ఇంకా నెరవేర్చబోతున్నారు నీకు వందనాలు ఇదిగో ఆయన అనేక భాషలో కూడా తర్జమా కాబోతుంది నీకు వందనాలు అయ్యా తనైనా ఇంకా మీ దాసునికి ప్రభావం నాయన మరి ప్రభావం మీ చిత్తాన్ని నెరవేర్చేంత వరకు ప్రభావం మీ దాసులకు కావాల్సిన శక్తి బలమును ప్రవర్తనని ఆయుష్ని ప్రవర్తన ఆర్థిక సహాయం మీరు అవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభావం మీ దాసుని బలపరచండి అభిషేకించండి మీరు అక్కడ పరివంతన వరకు ప్రవర్తన ఎలాంటి అవి ఆటంకాలు లేకున్నట్టుగా మీ దాసునికి ప్రవర్తన మీ తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవ మీరు కృప చూపించండి మీ దాసుని ఇంకా హెచ్చించమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ప్రభావం నాయన లోకమంతా కూడా సర్వసత్యంతో నింపబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు అయ్యా అనేక మంది రక్షణ పొందబోతున్నారు సర్వసత్యంలోకి రాబోతున్నారు మీ దాసుని ప్రవర్తన నాయన మీరు దాసుని ప్రవక్తను తెలుసుకోబోతున్నారు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మదేవ నా ప్రార్థనాంశాన్ని మీరు అంగీకరించి నీకు వందనాలు ప్రవర్తన నాయన ఇంకేమైనా మర్చిపోతే క్షమించి అయ్యా మీరే ముందు నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా నీ పలుకే ధరించలేదే ఆయుధం ధరించలేదే ఆయుధం వశమాయే
Thank you, Lord. పరమాత్ముడవే నీవు శివాలుడవు కావు పరమాత్ముడవే నీవు స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం వందనాలు. ఉదయకాల సమయంలో అనేక శ్రేష్టమైన ప్రార్థన అంశాలను బట్టి నీ సన్నిధిలో గోజాడుతుంది. నీ శరీరధారిణి దినాల్లో ప్రార్థనలను యాచనలు సమర్పించిన వాడవై అంగీకరించబడ్డావు. దయగల తండ్రి, మహారోధలతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన చేసి ఆ మాదిరి మీరు మాకు చూపించినారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రార్థనలో మహారోధన లేదేమో, కన్నీరు లేదేమో, నువ్వు ఉబికించే దేవుడు. కన్నీరు మాలో ఉబికించుమయ్యా, మాకు రోదన నేర్పించండి అయ్యా. మేము వ్యర్థమైన ప్రార్థనలు చేసేవారికి ఉండొద్దు, మీ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు చేసేవారిగా మేము ఉండొద్దు. దయగల తండ్రి, మీ చిత్తానుసారమైన ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా. ఇదివరకు చేయబడి అనేక ప్రార్థన అంశాలను బట్టి నీకు స్తోత్రాలు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అని మీరు సెలవిస్తూ వచ్చారు. వాక్య సత్య ప్రత్యక్షతరని ఈరోజు నా ప్రభావ భూమి మీద ఓఫిర్ మినిస్ట్రీస్కి మీరు అప్పగించినారు. ఈ వాక్య సత్యంలోనికి అనేకులు నడిపించబడాలి. వారికి ఉన్నటువంటి సిద్ధాంత అయోమయాల నుంచి, అబద్ధ బోధల నుంచి ప్రభావ సత్యబోధలను నడిపించబడినటువంటి హృదయ సున్నతి, తగ్గింపు, పరిశుద్ధాత్మ కార్యం మీరు జరిగించండి. దయగల దేవా నీకు స్తోత్రాలు. మరి మీ దాసుడు అదే రీతిగా ఓఫిర్ మినిస్ట్రీలో సేవ చేస్తున్న ప్రతి దైవజనునికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక సమృద్ధిని దయచేయండి, అప్పుల బాధలు తొలగించండి, అనారోగ్య సమస్యలు తొలగించండి. దైవమా నీకు స్తోత్రాలు. ఎందరైతే అయ్యా మరి అప్పుల బాధతో సతమతం అవుతున్నారో వారిని మీరు ముట్టండి, వారికి మీరు బ్లెస్సింగ్స్ దయచేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని మీరు ముట్టండి, బాగు చేయండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహములు యేసుక్రీస్తు నామములో కాలిపోను గాక. ఆ కుటుంబ కలహములకు కారణమైనటువంటి దుష్టాత్మలను యేసు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు జరిగించండి. దైవమా మరి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువులో ఉన్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. వ్యాపార రంగంలో ఉన్న బిడ్డలకు మంచి ఆశీర్వాదం మీరు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి క్షేమమైనటువంటి ఉద్యోగ పరిస్థితిని మీరు దయచేయండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా వారికి క్షేమమైనటువంటి ఉద్యోగాలు అయ్యా. అదే రీతిగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సత్య సంబంధులను అందరూ మీరు ఆశీర్వదించండి. వారి గొప్ప ద్వారాలు తెరవండి. విదేశాలకు వెళ్ళడానికి స్తోత్రం. నీ పరిచర్య కూడా భూప్రపంచం అంతా వెళ్ళాలి అయ్యా. రాబోతున్నటువంటి 2 నెలల్లో జరగబోతున్నటువంటి క్రిస్మస్ క్రూసెస్లలో మేము అనేక దేశాలలో అడుగు పెట్టుదుము కాక. మీరు ద్వారాలు తెరవండి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు దిగిరమ్మని మేము వేడుకొనిచూ ఉన్నాం. సహాయం చేయండి. అదే రీతిగా ప్రభువా మరొకసారి మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సుభద్ర అంటే కొంత బలహీనంగా ఉన్నది, బిడ్డను ముట్టండి. తన జ్వరంతో బాధపడుతున్న వైరల్ ఫీవర్స్ యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. దైవమా మంచి ఆరోగ్యం బిడ్డకి మీరు దయచేయండి. అదే రీతిగా పాస్టర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డ కూడా కొంత బలహీనంగా ఉన్నది, తనకు కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. స్తోత్రాలు. దయగల తండ్రి రవేణని జ్ఞాపకం చేసుకుని దాసుని ముట్టండి, బాగు చేయండి. సరోజ్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరు ముట్టండి, మంచి ఆరోగ్యం దయచేయండి. నాయందురాల అక్కని బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్వర్ణమ్మని ముట్టండి, తనకు కూడా మంచి హెల్త్ఫుల్ లైఫ్ మీరు దయచేయండి. ఐజక్ రాజాని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని సేవను, మీ దాసుకి ఇచ్చినటువంటి తలాంతు అయా మరి అనుదినం మీరు నూతన మరి పాటల చేత అతనిని మీరు అభిషేకిస్తున్నారు. అందరూ బట్టి స్తోత్రం. విడుదల కాబోతున్నటువంటి పాటలన్నిటి కొరకు నీ వందనాలు. అవి గొప్ప వైరల్గా సమాజంలో మారినట్లుగా మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసునికి మరి ప్రత్యేకంగా అయా ఇచ్చినటువంటి సంఘమును బట్టి అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకున్నాం
అయ్యా మాకు ఇచ్చినటువంటి వ్యాపారం కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మాకు ఈ స్థలం ఇచ్చినటువంటి బిడలు ఎలీశ్వరుని బట్టి, కాంతారావుని బట్టి, వారి కుటుంబాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మోహన్ రావు తన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంత చక్కటి వేదిక ప్రార్థించుకోవడానికి వారు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. బిడ్డలకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు మెండుగా మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. గజ్వేల్ ప్రాంతంలో మీ గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి. నీ ప్రణాళికలో ఉన్న వారిని మీరు ఆకర్షించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయ చూపించండి. మరొకసారి కొద్దిపాటి సమయంలో మీ వాక్యమును మాతో మీరు పంచుకోనండి. దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసుడు వాడి మట్టివాడు, మీ దాసుని తలంపులు మీరు తొలగించండి. పరలోకపు ప్రసన్నత మీరు కుమ్మరించి మీ వాగ్దానమును మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మనం ప్రార్థన చేస్తాం. మనల్ని తగ్గించుకుంటూ మీ నామం యేసుక్రీస్తు అద్భుత శక్తివత నామం ప్రార్థన సమర్పిస్తున్నాం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చక్కటి అవకాశము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. చాలామంది 4 గంటలకు కూడా మరి ఆన్లైన్లో ఏకీభవిస్తున్న వారు ఉన్నారు బిడ్డలు. వారిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. వారిలో ఉన్నటువంటి ప్రార్థన ఆసక్తిని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య ఎక్కింపబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి అవసరమై ఉన్నది. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అవసరమైనటువంటి సంగతులలో ఎన్నో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నాకు మంచి ఆరోగ్యం ఉండడం అవసరం. బికాజ్ ఆఫ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తు పరిచర్య జరిగించడానికి నాకు మంచి ఆరోగ్యం కావాలి. ఇది అవసరం. నాకు ధనము కావాలి. సువార్త విదేశాల్లోకి తీసుకెళ్లాలన్న భూప్రపంచమంతా అవసరమైన విషయాలు. ధనమున్నది, ఆరోగ్యం ఉన్నది, అభిషేకం లేదనుకో నా పరిచర్య వ్యర్థమైపోతుంది. అభిషేకం అవసరం, ప్రార్థన జీవితం అవసరం. పరిశుద్ధత లేదనుకో దేవుడు వాడుకోడు. పరిశుద్ధత అవసరం. అంటే అవసరమైన విషయాలు, అవసరమును బట్టి అంటాడు. అందుకే ఇప్పుడు నాకు అవసరమేమో, నాకు మరీ అవసరమయ్యున్న సంగతి ఏంటంటే మిమ్మల్ని బట్టి నేను బ్రతకాలి. పౌలుకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామని ఆశ ఉన్నది, కానీ బ్రతకడము మరి ఎక్కువ అవసరం ఉన్నది. అంటే అక్కడికి వెళ్తే ఇక్కడ జరగాల్సినటువంటి పని ఆగిపోతుందని పౌలు గ్రహించిన వాడై ఉన్నాడు. ఇది మొదటి సంగతి. మన జీవితంలో ప్రత్యేకంగా అవసరమైన సంగతులు ఎన్నో ఉంటాయి. అన్నీ అవసరమే. రోటీ, కపడా ఆర్ మకాన్ అంటారు. కూడు, గుడ్డ, నీడ. ఇవి ప్రతి ఒక్కరికి ఈ నిత్యావసరాలు అంటారు కదా. ప్రతి ఒక్కరికి సమాజంలో గవర్నమెంట్ కల్పించాల్సినటువంటివి. ఇంత అన్నం పెట్టాలి, ఇల్లు ఇవ్వాలి, రోటీ, కపడా ఆర్ మకాన్. దేవుని బిడ్డలారా, మరి భౌతిక ప్రపంచంలో మనం చూస్తే మనకు అవసరమైన ఎన్నో ఉంటాయి. మనం గొంతెమ్మ కోరికలు కోరేవాళ్ళం కాదు. సొలొమోను రాజు ఒక మాట అంటాడు, దేవా నాకు అధికముగా ధనం ఇచ్చిన యెడల నేను విచ్చలవిడి జీవితానికి బానిసనైతానేమో.
ఎంతోమంది ధనం ఎక్కువై చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, దరిద్రుడుగా ఉండి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దరిద్రుడుగా ఉండి దొంగతనాలకు అలవాటై, దరిద్రుడుగా ఉండి మోసాలకు అలవాటై, దరిద్రుడుగా ఉండి దేవుణ్ణి దూషించిన వారు ఉన్నారు, ధనవంతులై దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు. కాబట్టి నాకు తగినంత సమృద్ధి దయచేయమని ప్రార్థన చేశాడు. మనం తగినంత అడుగుతున్నాం, అది మన అవసరం. ఏ విషయంలో అయినా మనకు తగినంత కావాలి, తగినంత ఆరోగ్యం కావాలి, తగినంత ఆర్థిక బ్లెస్సింగ్స్ కావాలి, తగినంత ఆస్తులు కావాలి, ఎవ్రీథింగ్, ప్రతిదీ తగినంత మనకు కావాలి. అది మనము కలిగి ఉన్నటువంటి ప్రార్థన కదా. దయచేసి మీరు సామెతల గ్రంథంలో ఆ మాటలు చూడాలి, అది మనకి ఎప్పుడు అవసరం. సామెతల 30వ అధ్యాయంలో తన తల్లి తన కుమారునికి ఇస్తున్నటువంటి దేవోక్తి 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను నాకు అనుగ్రహింపకము. ఏంటండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదవాడనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషించునేమో అంటున్నాడు. అంటే తగినంత మనం కోరుకోవడం తప్పులేదు. తగినంత ధనము మనకు కావాలి, తగినంత ఆస్తులు మనకు కావాలి ప్రభు పని కొరకు, తగినంత భౌతిక ప్రపంచంలో తగినంత ఎంతో మనకు అవసరం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో తగినంత అభిషేకం లేదనుకో, చాలా నష్టపోతాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో తగినంత ప్రార్థన, వాక్య జ్ఞానం లేదనుకో, నష్టపోతాం. తగినంత శక్తి పరలోకం నుంచి మనం పొందుకోకపోతే సాతాను శక్తుల ముందు మనము ఓడిపోతాం. దుష్ట శక్తుల్ని మనం బంధించలేం. వాటిని బంధించడానికి తగినంత బలము మనకు కావాలి. సైతానుకు మనకనే ఎక్కువ బలం ఉందనుకో, వాడిని మనం బంధించగలుగుతామా? మీలో ఉన్నవాడు వానిలో ఉన్నవానికంటే గొప్పవాడు అని అందుకే. కాబట్టి దేవుని బిడ్డలారా, తగినంత బలము, తగినంత అభిషేకం, తగినంత ప్రార్థన జీవితం, తగినంత విశ్వాస్యత, ఇవి అన్నీ మనకు అవసరం. మనకు అవసరం అని చెప్తూ పైన ఒక మాట అన్నాడు, ఏంటంటే, నాకు మిమ్మల్ని బట్టి బ్రతకడం అవసరమై ఉన్నది, కానీ నా యొక్క ఆశ నేను చెప్తున్నాను, నా కోరిక నేను చెప్తున్నాను, నా యొక్క కమిట్మెంట్ నేను చెప్తున్నాను. ఏందయ్యా నీ కమిట్మెంట్ అంటే, నాకు బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇది నా కమిట్మెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ద్వారా గొప్ప సాక్ష్యాలు పొందినటువంటి దైవజనులు ఉన్నారు. ఇదే పౌలుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏమిటి అంటే, మనం తక్కువ చెప్పాలి. ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు అంటే, నమ్మకమైన వాడుగా ఎంచబడిన వాడు పౌలు. ఎందుకు అంత ఉన్నతమైన సాక్ష్యం తను సంపాదించగలిగినాడంటే, ఆయన బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ప్రతి దైవజనుని సాక్ష్యం. మోషే యొక్క సాక్ష్యం చూసినాం అనుకో, మోషే గురించి దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, మోషలో ఉన్న మోషలో ఉన్న కమిట్మెంట్ ఏమిటి ఏంటంటే, ఏ కమిట్మెంట్ని బట్టి దేవుడు ఆ సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నందుకు. అది ఆయన కమిట్మెంట్. ఇట్లా ప్రతి దైవజనంలో కమిట్మెంట్ ఉంటుంది. దావీదు మంచి కవి, అద్భుతమైనటువంటి గాయకుడు, పండితుడు. అట్లని చెప్పేసి ఆయన యుద్ధ నేర్పరి కాదు. బలమైనటువంటి యుద్ధ నేర్పరిగా ఆయన ఉన్నాడు. యుద్ధము నేర్వని వాడుగా దావీదు లేడు. అవసరమైనప్పుడు కత్తి పడతాడు, అవసరమైనప్పుడు కలం పడతాడు. ఎంత ఉన్నతమైన అభిషేకం అది. దావీదును దేవుడు అంటాడు నా హృదయానుసారుడు. అక్కడ దావీదులో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏమిటి? జీవము గల దేవుని తృణీకరిస్తున్నటువంటి యొక్క సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు? రోషము కలిగిన వాడై ఉన్నాడు దేవుని కొరకు. అది ఆయన కమిట్మెంట్. నా దేవుని నామం దూషింపబడకూడదు, దాని కొరకు నా ప్రాణానికైనా తెగిస్తానంటాడు దావీదు. ఏంటండి యోబులో ఉన్న కమిట్మెంట్ ఏమిటి చెప్పండి? ప్రభు ఇచ్చను, ప్రభు నామానికి. ఇప్పుడు యోబు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం అందరికీ తెలుసు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. మరి యోబు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? ప్రభు ఇచ్చను, ప్రభు తీసుకొని పోయాను, ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఎంత అద్భుతమైన కమిట్మెంట్ అండి. ఇంకెన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. నా కన్నులతో నిబంధన చేసుకుంటుని
కన్యకను నేను ఎలాగూ చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన కమిట్మెంట్. అది బైబిల్లోని దేవుడు రాణించినాడు. ఆయన నెరవేర్చకపోతే రానియాడు కదా. దేవుని విడులారా, ప్రతి దైవజనుడి జీవితంలో కమిట్మెంట్ కలిగినటువంటి దైవజనులు అయి ఉన్నారు. దేవుని కొరకు వారు డిసైడ్ అయిపోయినటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది అన్నమాట. ఏలియా మహారోషము కలిగి ఆయన మరి ఆ యొక్క బయలు ప్రవక్తల ముందుకు, యజబేలు ప్రవక్తల ముందుకు ఆయన వెళ్ళినాడు ధైర్యంగా. నేను ఒక్కడని మిగిలి ఉన్నాను. అహాబరాజు దగ్గరికి వెళ్ళాడు ధైర్యంగా. ఆయన కమిట్మెంట్ ఏంది? ఆసక్తితో ప్రార్థన చేయడం ఆయన కమిట్మెంట్. ఈరోజు మనకి ఎటువంటి కమిట్మెంట్ ఉంది? ఈరోజు మన జీవితంలో దేవుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ హ్యాడ్ ఏమైనా కమిట్మెంట్ అని చెప్పగలుగుతాడా? మనం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే ఆ కమిట్మెంట్తో మనం ఉన్నామా? లేకపోతే యోబులాగా కన్నులతో నిబంధన చేసుకున్న కమిట్మెంట్ గల వారుగా కనబడుతున్నామా? దావీదులాగా మహారోషం కలిగి దేవుని కొరకు జీవించే వారుగా కనబడుతున్నామా? లేకపోతే మరి మోషేలాగా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్న వారిగా కనబడుతున్నామా? ఏంటండి ఈరోజు మనలో ఏ రకమైన కమిట్మెంట్ ఉంది? పౌలు జీవితంలో అంటున్నాడు, పౌలు తన కమిట్మెంట్ తెలియజేస్తుంది. నా కమిట్మెంట్ అయితే నేను ప్రభు కొరకు బ్రతకడానికి కమిట్ అయిపోయాను. ఏంటండి లోకంలో ఒక్కొక్కడు దానికి కమిట్ అయిపోతాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఉండాలి. అంటే ఈ వ్యర్థమైన కమిట్మెంట్లు ఎన్నో ఉంటాయి మనుషులకు. కొందరు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించాలనే కమిట్మెంట్ కలిగి ఉంటారు. విదేశాలకు వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి. కమిట్మెంట్స్ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ కమిట్మెంట్స్. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ రియల్మ్? నీ యొక్క ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి కమిట్మెంట్స్. పౌలు ఇంకెన్నో కమిట్మెంట్స్ కలిగి ఉన్నాడు. ఆయన ప్రతి మనుషుల్ని సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా క్రీస్తు న్యాయపీఠ ముందు నిలబెట్టాలనేది ఒక కమిట్మెంట్ పౌలు కలిగి ఉన్నాడు. సువార్త అందరి స్థలాల్లో సువార్త ప్రకటించాలనేటటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. అవసరమైతే నా దేహ సముద్రం నిమిత్తం నేను క్రీస్తుకు వేరే శాపగ్రస్తున్నై ఉండగోరుచుదననే కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఈరోజు మన దైవజనుడు ఓఫిరాయ్య గారు ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఆయన ఏంటంటే వాక్యములో ఉన్నటువంటి సారాంశమును తీసి సార్వత్రిక సంఘానికి తెలియజేయాలి. అసత్య బోధనలు గండ్రగుడ్డలతో నరికివేయాలి. అసత్య సిద్ధాంతాలు అపునాదులు కాల్చివేయబడాలి, తొలగించాలి. ప్రతి మనుషుని సత్యంలో ప్రతిష్ఠించాలి. ఇది ఆయన కమిట్మెంట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని కమిట్మెంట్. అదే దేవుని విడలారా, ఈరోజు నీవు నేను మనం అందరం గమనించాల్సిన విషయం అంటే ఈరోజు నీవు నేను మనం కలిగి ఉన్నటువంటి గురి, గమ్యం, కమిట్మెంట్ ఏమిటి దేవుని కొరకు? దేవుడు నాకు అనిపిస్తుంది, నాలో నేను అందుకే నేను ప్రార్థనకు కమిట్ అయినటువంటి వ్యక్తిగా నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. బికాజ్ వెన్ ఐ వాజ్ స్టార్ట్ 2011 ప్రేయర్ ఇన్ మై లైఫ్. నేను 2011 నుంచి ఇప్పటి వరకు ప్రార్థనను ఎక్కువ ప్రేమించిన, వాక్య ధ్యానం ఎక్కువగా నేను ప్రేమించినాను, సువార్త పనిని ఎక్కువగా నేను ప్రేమించాను, ఉపవాసంలో ఎక్కువగా. అంటే మన జీవితంలో ఎన్నో రకాల కమిట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి అంత బలమైన కమిట్మెంట్ లేకపోతే అన్ని ఉపవాస ప్రార్థనలు చేయలేడు. అంత బలమైన కమిట్మెంట్ లేకపోతే ఇన్ని సంవత్సరాల మోకాళ్ళ మీద గడపలేడు. అంత బలమైన కమిట్మెంట్ లేకపోతే ఇన్నిసార్లు బైబిల్ చదవలేడు. అంత బలమైన కమిట్మెంట్ లేకపోతే ఇంత స్వార్థ పనులు దూసుకు వెళ్ళలేడు. అంత బలమైన కమిట్మెంట్ లేకపోతే ఇంతగా లోకం నుంచి ఆయన వైరాగ్యం గలవాడుగా ఉండలేడు. కమిట్మెంట్ లేనోడు ఉండలేడు. అంత తెగింపు వానికి ఉండదు, అంత డిటాచ్మెంట్ వానికి ఉండదు, అంత గట్స్ వానికి ఉండవు. కమిట్మెంట్ ఉండాలి ఏ పని కొరకైనా. ఈరోజు నీవు నేను ఒక బలమైన తీర్మానం తీసుకుందాం. ఒక కమిటెడ్ సోల్జర్గా మనం ప్రభు కొరకు జీవించాలి. ఏదో సాదాసీదా జీవితం మనం జీవించకూడదు. వి షుడ్ డిసైడెడ్ టు వి షుడ్ కమిట్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వి షుడ్ కమిట్ ఫైట్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యూదా పత్రికలు అంటాడు, మీరు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ నిమిత్తం మీరు ఏం చేయండి? పోరాటం చేయాలి. కమిట్మెంట్ ఉండాలి. ఆ పోరాటం చేయడానికి జీలు ఉండాలి. ఎందుకొరకండి కొట్లాటలు? ఏంటంటే ఇంతకుముందు ఒక పాటలో పాడుతుంటే యేసు ప్రభు గురించి అంటున్నాడు, ఆయన స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలికే, ధరింపలేదే ఆయుధం వశమాయ జనుల. అది ఈరోజు ఓఫిర్ గారికి వర్తిస్తుంది ఆ వచనం, ఆ యొక్క చరణం. ఎక్కడ ఆయన బైబిల్ కాలేజీలు స్థాపించో ఏదో వచ్చే ఈరోజు అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. వశమాయే జనుల హృదయాలు. ఏంటంటే అన్ని చరణాలు కూడా గమనిస్తే అద్భుతం అనిపించింది ఆ పాటలో.
దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కమిట్ అయినామంటే ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ దేవుడు తీసుకుంటాం. మనం కమిట్ అవ్వడమే ముఖ్యం. ప్రభా, నేను పలానా పని కొరకు కమిట్ అవుతున్నాను, అభిషేకించండి. స్వార్థ ప్రకటించాలని అనే దానికి నేను కమిట్ అవుతున్నాను, నన్ను అభిషేకించండి. అసత్య సిద్ధాంతాలను తొలగించడానికి నేను కమిట్ అవుతున్నాను, నన్ను అభిషేకించండి. ప్రార్థన జీవితాన్ని నేను కమిట్ అవుతున్నాను, అభిషేకించండి. బలము దయచేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఐగుప్తులో ఎంతో ధనం ఉన్నది, ఆ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. వీళ్ళందరూ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను భాగ్యంగా ఎంచుకున్నారు, నిందల్ని భాగ్యంగా ఎంచుకున్నారు, చావును భాగ్యంగా ఎంచుకున్నారు, క్రీస్తు కొరకై వెలివేతల్ని భాగ్యంగా ఎంచుకున్నారు. ఏంటండి, శ్రమల్ని భాగ్యంగా ఎంచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం దేనిని భాగ్యంగా ఎంచుకుంటున్నాం? ప్రభు ఇచ్చాను, ప్రభు తీసుకొని పోయినా ఎవడని చెప్పగలుగుతాడా? ప్రభు ఇచ్చాను అనేవాడికి అందరికీ అవసరం. ప్రభు నాకు ఇచ్చాను, తిరిగి మళ్ళీ ప్రభు తీసుకొని పోయాననే ఆ జోన్లో ఎవరు లేరు. నిందలు రాకూడదు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్న ఆ మోషే ఎక్కడ? ఒక్క నింద వస్తే తట్టుకోలేనటువంటి ఈనాటి క్రైస్తవులు ఎక్కడ? ఏంటంటే, మరి మోషే ఎట్లా భరించినాడు అన్ని నిందలు? మరియమ్మ ఎట్లా భరించింది అంత గొప్ప నింద? యేసు నిమిత్తమై మనము భరించు వారమై ఉన్నాం. కమిటెడ్ సోల్జర్గా మనం నిందలు భరించడానికి పూనుకోవాలి. ఎన్నో నిందలు వస్తాయండి. నా యేసుకు వచ్చినాయి, నా యేసును వెంబడించిన దైవజనులకు వచ్చినాయి, నా యేసుని అన్న మరియమ్మకు వచ్చినాయి. నాకేవో నిందలు వస్తాయి, తప్పేమున్నది అని ఆ లైట్నెస్, అంటే మనం క్రీస్తు నిమిత్తమే వాటిని లైట్గా తీసుకోవాలి. హట్ అవ్వద్దు, బాధపడొద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో నాలో ఉన్నటువంటి కమిట్మెంట్ ఏమిటి దేవుని కొరకు? ఏదైనా ఒక కమిట్మెంట్, నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అనమాట. ఇప్పుడు మోషే తన జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది ఏంది? క్రీస్తు విషయమైన నింద భరించింది, అర్థం, ఒక విలువను తీసుకొచ్చింది. దావీదు మహారోషం కలిగి బాల్యంలోనే ఖడ్గం చేతబట్టి, కత్తి చేతబట్టి, వడిసిన చేతబట్టి వెళ్తున్నాడు. ఒక అర్థాన్ని తన జీవితానికి తీసుకొచ్చింది. ఏలియా ఆసక్తితో 3.5 సంవత్సరాలు ప్రార్థన చేసినాడు. తన జీవితానికి ఏం తీసుకొచ్చింది? ఒక అర్థాన్ని తీసుకొచ్చింది, ఒక విలువను తీసుకొచ్చింది. బైబిల్లో తన యొక్క పేరును ఈరోజు దేవుడు రాయడానికి అవకాశం. ఒక చిన్న కమిట్మెంట్, ఒక ప్రార్థన జీవితం అనే కమిట్మెంట్, ఒక తెగింపు అనే కమిట్మెంట్ ఈరోజు నీకు నాకు ఉండాలి. అడుగుదాం ప్రభు సన్నిధిలో. మనం లోకంలో ఎన్నో విషయాలు కమిట్ అయిన వ్యక్తులుగా ఉన్నాం. అవన్నీ జరిగించాలి, తప్పు కాదు. అదే రీతిగా స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో మనము ఏ పని కొరకు కమిట్ అయిన వారుగా దేవుని కనబడుతున్నాం అనేటటువంటి ప్రశ్న మనం వేసుకోగలిగితే, నా జీవితం, మన అయ్యగారు అంటారు, పరిశుద్ధత ఏ జీవన గమ్యము, శక్తికి మించను ఈ పోరాటము, చేరేదలెన్నడో అన్నాడు. ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాడు ఆయన పరిశుద్ధకుడు. తర్వాత నీ ప్రజలెల్లరూ నీ సత్యములో స్థిరపరచుమయ్యనో కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. దేవుని ప్రజల్ని సత్యంలో స్థిరపరచాలనే కమిట్మెంట్ ఉన్నది. పరిశుద్ధతయే జీవన గమ్యం, ఉన్నతమైన కొండను ఎక్కాలనేటువంటి కమిట్మెంటు కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని బిడ్డలారా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఎక్కడానికి కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అట్లా కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఆ కమిట్మెంట్ను రీచ్ అయ్యేంత వరకు, సాధించే వరకు ప్రయత్నాలు ఆపకూడదు. అట్టి ఆత్మాభిషేకము, జ్ఞానం, నడిపింపు దేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకుందాం. అంతకన్నా ముఖ్యంగా విలువైన కమిట్మెంట్ కలిగి ప్రభు పని కొరకు ప్రతిష్ఠించుకుందాం. రండి, దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఒక పాజిటివ్ తీర్మానంతో మనం ప్రభు సన్నిధిలో సెలవు తీసుకుందాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈరోజు ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క కమిట్మెంట్. యోబు ఎంత చక్కటి కమిట్మెంట్ కలిగి ఉన్నాడయ్యా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, అటువంటి కమిట్మెంట్ మాకు దయచేయండి. నా నాలుకతో నిబంధన చేసుకుంటుని, కాని మాటలు ఎలాగో పలుకుతున్నాను దావీదు కమిట్మెంట్ చేసుకున్నాడు. దే ఆర్ కమిటెడ్ సోల్జర్స్ ఓ లార్డ్, వాట్ వీఆర్ టుడే. ఈరోజు మేమేమై ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు. మేము కమిట్మెంట్ లేని వారిగా బ్రతుకుతూ అద్భుత కార్యం జరిగించండి, అభిషేకించండి. అంధకార దయ్యపు శక్తులతో పోరాడే కమిట్మెంట్ మాకు దయచు. అట్టి జీల్ మాకు దయచు, అట్టి అభిషేకం మాకు దయచు, అట్టి పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచు. అయ్యా, మా జీవితంలో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే కమిట్మెంట్,
మా జీవితంలో క్రీస్తు విషయమైన నిందలు గొప్ప భాగ్యమైన కమిట్మెంట్, స్వార్థ పని కొరకు పోరాటం చేసే కమిట్మెంట్ మాకు దయచేయండి. వ్యర్థమైన ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాల్లో కమిట్మెంట్ కలిగి ఉన్నాం, ఆత్మ సంబంధ విషయాల్లో కమిట్మెంట్ లేని వారిగా ఉన్నాం మేము. దయగల తండ్రి, అద్భుత కార్యాలు జరిగించండి, మమ్మల్ని దర్శించండి. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ చేతికి పడుతున్నా సకల పొంచి ఉన్న దుష్టుని ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోక ప్రసన్నత మా అందరి మీద కుమ్మరించండి అయ్యా. క్షేమమైనటువంటి దినముగా మా కన్నులు, మా ఆలోచనలు, మా నడక, మా ప్రవర్తన అంతా మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు కృప చూపించండి. నీకు స్తోత్రాలు. మరలా మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.